అందరికీ వందనాలండి. మొదటి రోజుల గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఈ అధ్యాయం మరి మందిరంలో మందిరాన్ని ప్రతిష్ఠితం గురించి మనం చూస్తాము. దేవుడు సొలొమోను ఏ విధంగా ప్రతిష్ఠించాడో అనేది మనకు అర్థమవుతుంది. నిజంగా సొలొమోను ఎంత జ్ఞానం గలవాడో, ఎంత వివేకం గలవాడో, మరి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో అనేది అంటే ఆయన ఇచ్చిన మరి అడిగినప్పుడు మరి దేవుడు చక్కగా మరి ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వివేకాన్ని బట్టి మనకి ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ఎంత చాలా జాగ్రత్తగా మరి ఎంతగా భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనేది మరి సొలొమోను యొక్క అధ్యాయాన్ని అంతకుముందు అధ్యాయాలు, ఎందుకంటే ఆయన కట్టించిన మందిరాన్ని బట్టి కానీ ఆయన కట్టించిన నగరాన్ని బట్టి కానీ చూసినప్పుడు మరి నిజంగానే, ఎందుకంటే ప్రతిదీ కూడా చక్కగా మరి కొలతలతో చక్కగా కట్టించి మరి ఈ యొక్క అధ్యాయం చూసినప్పుడు ఆ మందిరాన్ని ప్రతిష్ఠించడం అనేది మనం ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఈ అధ్యాయం ఎలా ప్రతిష్ఠించారు అని చూసినప్పుడు మరి అక్కడ అంతకుముందు మరి ఒక మందసాన్ని పట్టుకోవాలంటే ఒక అందరికీ అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే దాన్ని ప్రత్యేకించారో మరి వాళ్ళందరినీ కూడా పిలిచి మరి ఇజ్రాయేలు పెద్దలను, గోత్ర ప్రధానులను అనగా ఇజ్రాయేల్ పితరుల కుటుంబంలో పెద్దలను తన యొక్క సమకూర్చాను. కాబట్టి ఇజ్రాయేల్ అందరూ ఏతని నన్ను 7వ మాసమందు పండుగ కాలమందు రాజైన సొలొమోను ఎద్దకు కూడుకునేది. ఇజ్రాయేల్ పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొచ్చిరి. ప్రత్యక్ష గుడారమందు గుడారంలో ఉన్న పరిశుద్ధ ఉపకరణములు యాజకులు లేవీయులు తీసుకుని రాగా. కాబట్టి ఇవన్నీ కూడా అంతకుముందు మనం చదువుకున్న ఎవరెవరు ఏ పనులకు నియమించబడ్డాలో ఆ ప్రకారమే మరి సొలొమోను మరి చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా, ఎందుకంటే దేవుని మందిరము మరి మందిరం అనేది ఒక ప్రత్యేకమైన స్థలము, దేవుని నివాసం చేసే స్థలం అని మరి సొలొమోను చాలా భయభక్తులు కలిగి ఈ యొక్క ప్రతిష్ఠతను మనం చేసినట్లుగా మనకి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. చాలా, ఎందుకంటే అందరూ కూడా మరి వచ్చారు, అందరూ కూడా ఎవరెవరు ఏ పనిలో ఉన్నారో ఆ పని ప్రకారం చేసి మరి అక్కడ అంతా బలులు అర్పించి ప్రతిష్ఠించడం అనేది చూస్తాం. ఎప్పుడైతే తీసుకొచ్చారో అక్కడ నిజంగా యాజకులు 10వ వచనంలో యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయటకు వచ్చినప్పుడు మేఘం యెహోవా మందిరంలో నింపెను. కాబట్టి యెహోవా తేజ మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయేది. కాబట్టి యెహోవా మందసం ఇది నిజంగా అంతకుముందు కూడా మరి మా ఇజ్రాయేల్ ప్రజలు నడవాలంటే ఎప్పుడైతే మేఘము ఆ యొక్క మందసం మీదకి వచ్చిందో వాళ్ళందరూ నడవడానికి అక్కడ మేఘం ఉన్నంతసేపు నడిచేవాళ్ళు. అంటే వాళ్ళకు వెళ్ళడానికి ఒక మార్గం, అంటే అక్కడ ప్రెజెన్స్ అనేది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ మేఘం కింద నడిచినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా మరి మందసాన్ని పెట్టినప్పుడు అక్కడ కూడా మరి ఒక మేఘం రావటం, ఆ మేఘం ముందంట యాజకులందరూ సేవ చేయడానికి నిలవలేకపోయారంట. యాజకులు ఎవరు కూడా మరి అక్కడ అంటే ఆ యొక్క దేవుని యొక్క తేజ మహిమను చూడలేకపోయినట్లుగా మనం చూస్తాం. కానీ సొలొమోను దాన్ని చూసి గాఢాంధకారం ముందు నివాసం చేయని యెహోవా సెలవిచ్చున్నాడు, నీవు నివాసం చేయుటకు నేను మందిరమును కట్టించున్నాను, సదాకాలం అందులో నువ్వు నివసించక. నిజంగా అంటే ఎవరో నిలవలేకపోయారు, కానీ సొలొమోను మాత్రం నిలవగలిగాడంటే మరి సొలొమోను మరి ఎంతగా అభిషేకించబడ్డాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆ మేఘం వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి ఎవరు తట్టుకున్నారంటే ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే ఒక్కడే మరి చూశాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ కొండ దగ్గర చుట్టుపక్కల ఉన్నవాడు కూడా ఆ మేఘం చూడలేక వెళ్ళిపోయారు. తర్వాత మేఘం దగ్గర ఉండమన్నా కానీ ఆ మహిమను మేము చూడలేం కాబట్టి నువ్వే వెళ్ళి దేవుడితో మాట్లాడమని చెప్పిన మరి అన్నట్లుగా మరి ఇక్కడ సొలొమోను కూడా నిజంగా మరి అలాంటి పరిస్థితి, ఎందుకంటే ఆ తేజ మహిమను చూడగలిగాడంటే మరి ఎంతగా మరి అంటే దేవునితో సంబంధం కలిగించడమే కాకుండా మరి ఎంతగా అతను అభిషేకించబడ్డాడు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆ యొక్క తేజమహిమను నిలవగలిగింది అంతకుముందు మనం మోషేని చూసాం, ఇప్పుడు చూసేసరికి మరి ఇక్కడ సొలొమోను కనబడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా మరి నిజంగా సొలొమోను దేవుడు ఎంతగా మరి ఆశీర్వదించాడో, ఎంతగా మరి అభిషేకించాడో అనేది మనకి ఇక్కడ అర్థం. తర్వాత ఆయన చెప్తున్నాడు, సదాకాలం నువ్వు నివసించక అసలు నువ్వు నివసించడానికి ఇది స్థలం కాదు, ఎందుకంటే ఆకాశం మహాకాశంలో పట్టజాలన దేవుడు నీవు. అయినా సరే నువ్వు ఈ మందిరంలో నివసించడానికి నీకు స్థలం సరిపోదు, కానీ అయినా సరే నువ్వు మరి వచ్చి నేను నిన్ను ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నానని చెప్పి మరి ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత తండ్రి గురించి కూడా చక్కగా మాట్లాడి, నా తండ్రికి నేను చేసిన వాగ్దాన్ని సరిపోవడానికి నువ్వు నన్ను ఎన్నుకున్నావు, కాబట్టి నా నడుములో నుంచి వచ్చిన కుమారుడు నువ్వు ఎన్నుకుని నాకు ఇచ్చిన ఈ గంటను బట్టి కూడా మరి చక్కగా కృతజ్ఞతలు మరి తెలియజేస్తున్నాడు. ఆయనను
18 చూస్తే, యెహోవా నా తండ్రి అయిన దావీదు సెలవిచ్చినట్లుగా నా నామఘనతకు ఒక మందిరం కట్టించుటకు నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిది. అయినా నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చి ఉన్నాడు. తాను నా తండ్రి అయిన దావీదుకు వృద్ధిగా నియమింపబడి యెహోవా సెలవిచ్చిన చొప్పున ఇజ్రాయెల్ మీద సింహాసనుడై ఉండి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామమునకు మందిరము కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసము స్థలం ఏర్పరచుతుంది. ఐగుప్తు దేశమునందు ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులో ఉన్నది. ఇంతనే నిబంధన రాతి పలకల మీద రాసిన ఆ 10 ఆజ్ఞలు అనే నిబంధన ఒకటే దానిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది మరి దేవుడు మరి సొలొమోనుకి ఇచ్చిన ఈ ఘనత, ఇది చాలా గొప్ప ఘనతగా మనం చూస్తున్నాం. తర్వాత చూసినప్పుడు మరి ఆకాశమందున్న మరి నిజంగానే తర్వాత మరి ఆ మందిరం కట్టించిన తర్వాత మరి మళ్ళా దేవుడిని మరి మోకాల్లోని మరి దేవునికి ప్రార్థించడం, మరి ఎంతగా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవి కాక ప్రజల పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడు అనేది ఈ యొక్క మరి ఆయన చేసిన ప్రార్థన బట్టి మనకు అర్థమవుతుంది. చక్కగా ప్రతిష్ఠించిన తర్వాత మరి ఆయన చేసిన ప్రార్థన 28వ వచనంలో, అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థన విన్నపములు అంగీకరించి ఈ దినము నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకింపము. నీ దాసుడైన నేను చేయు ప్రార్థన రైతు అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమందు నేను గురించి సెలవిచ్చుతున్నా ఆ స్థలమందు ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబవలు తెరబడి ఉండునుగాక. మరియు నీ దాసుడైన నేను నీ జనులైన ఇజ్రాయేలుకి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరింపము. విన్నప్పుడల్లా మమ్మల్ని క్షమింపము. మరి ఎవరైతే మరి మందిరము తిట్టి మరి చేతులు చాపి ఎవరైతే ప్రార్థన చేస్తారో మరి వాళ్ళందరూ కూడా మొర ఆలకించుము, వారి ప్రార్థన విని వాళ్ళని క్షమించమని ప్రజల పక్షానగా మరి అంటే మందిరం కట్టించి ప్రతిష్ఠించడమే కాదు కానీ మందిరం యొక్క విశిష్టతను ఇక్కడ చూపిస్తున్న ఎవరైతే మందిరం తట్టి చేతులు ప్రార్థన చేస్తారో మరి వారు మొర విని వారిని మరి క్షమించుము, ఎవరైతే నీ తట్టు తిరుగుతారు. ఇవన్నీ కూడా మరి ఇజ్రాయెల్ ప్రజల కొరకు మరి నియమించిన మరి రాజుగా ఉన్నాడు. కానీ ఆ ప్రజల కొరకు ఈయన చేసిన విజ్ఞాపన చూసినప్పుడు నిజంగా మరి ఎంతో జ్ఞానంగా మరి ఈయన ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ప్రజల పక్షాన చేస్తున్న ప్రార్థన చాలా మరి చక్కటి ప్రార్థన చేశాడు. వాళ్ళే కాదు, బయట నుంచి కూడా వచ్చిన వాడు ఒకవేళ నీ దగ్గర తిరిగి ప్రార్థన చేస్తే, వాళ్ళు చేసిన తప్పులు బట్టి ప్రార్థన చేస్తే మరి వారిని కూడా మరి క్షమించు. అలాగే ఒక మందిరం దగ్గరికి రాపోయినా కానీ ఆ ఊరిలో ఉండి నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తే మరి అప్పుడు కూడా క్షమించమని చెప్పేసి మొర ఆలకించమని చెప్పి కూడా ప్రార్థన చేస్తాను. అందుకనే ఇద్దరు చాలా మంది అంటూ ఉంటారు, తూర్పు వైపు ఇల్లు కట్టుకోవాలి. ఎందుకంటే తూర్పు వైపు ఎరుసలేము ఉంది కాబట్టి మనం తూర్పు వైపు ఇల్లు కట్టుకుంటే పొద్దులేగానే ఎరుసలేం వైపు చూస్తాము అనేది ఒక ఉంటుంది. కాబట్టి అంటే ఈ వచ్చిన ప్రకారం చూస్తే మరి ఎందుకంటే అది ఎక్కడున్నా కానీ ఆ దేశం వైపు తిరిగి ప్రార్థన చేస్తే మొర ఆలకించు అని మరి సొలొమోను భక్తుడు మరి చేసిన ప్రార్థన మరి నిజంగా మనం కూడా మరి ఎందుకు పొద్దున్నే లేచి తూర్పు వైపున తిరిగి ప్రార్థన అంటే తూర్పు వైపు ఎందుకు కట్టుకోవాలి అంటే ఇక్కడ చూస్తే మన హిందూ దేశంలో అదేదో మంచిది అంటారు. కానీ మనం ప్రకారం చూస్తేనంటే తూర్పు వైపు యెరూషలేము ఉంది కాబట్టి అటువైపు తిరిగి ఇల్లు కట్టుకుంటే మంచిది అనేది చాలామంది ఉదయం లెగ్గానే తూర్పు వైపు బయటికి రావడం అంటే దేవుని ఆ దేశం వైపు చూడటానికి, ఆ దేశం వైపు నడవడానికి అనేది మరి ఒక ఆలోచన చేత మరి అలా అనుంటారు. కాబట్టి ఇది అందుకని ఎవరు ప్రార్థన చేసినా కానీ నిజంగా అదే అనిపించింది. ఎందుకంటే సొలొమోను చెప్పినట్లుగా నిజంగా మందిరం వైపు తిరిగి ప్రార్థన చేయటం, తర్వాత మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయటం. మరి ఇక్కడ కూడా మనం చూస్తే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, సంఘంగా ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు తెగిపోతాయి. అంటే నిజంగా అప్పటి నుంచి కూడా మరి మందిరానికి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే మందిరంలోకి వచ్చి ఎప్పుడైతే మనం ప్రార్థనలు చేస్తామో మన మొర వింటామో తప్పకుండా దేవుడు మొర ఆలకించి మనకి తగిన మరి జవాబు దయచేసే దేవుడిగా మనకు ఎప్పటి నుంచి అంటే ఫస్ట్ చర్చ్ కట్టిన కాడి నుంచి సొలొమోను మరి ఈ విధంగా చేసిన ప్రార్థన ఈ రోజు కూడా మరి ఆ విధంగా ఇంకా రన్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు ఆ యొక్క చర్చ్ యొక్క విశిష్టత, చర్చ్ యొక్క ఆ ప్రత్యేకతను మనం చూసుకున్నప్పుడు మరి మనం కూడా మరి మందిరంగా మన సమాజంగా కూడుకుంటున్నాము. మరి కూడుకుని మనం కూడా మరి శుక్రవారాలు మరి సెకండ్ సాటర్డేలు చేసిన ప్రార్థనకి నిజంగా దేవుడు జవాబు దయచేస్తానంటే ఇది మందిరంలో మరి దేవుడు ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఆయన చెప్పాడు, ఆ మందిరంలో నువ్వు పట్టు జాలవు కానీ నీ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు మొర ఆలకించమని ఆ రోజు మరి ఆయన చేసిన ప్రార్థన ఈ రోజు కూడా మన మందిరం సమాజంగా కూడా
చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడంటే ఇది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా దేవుడు మరి ఎవరిని కూడా మందిరాలను ఎక్కడ కూడా విడవలేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఆ యొక్క మరి చర్చ చేసుకున్న మరి ఆ యొక్క ఇదేంటి చర్చికి ఎందుకు రావాలి అంటే సమాజంగా మనం కూడి సంఘంగా కూడి మన ప్రార్థన మరి దేవుడు అంటే అందరితో కలిసి మనం చేసినప్పుడు ప్రార్థన సంఖ్యలు తెగిపోతాయి అనేది మనందరం కూడా నేర్చుకున్నాం. మరి ఇది ముందు నుంచి కూడా ఉన్న ఇది యొక్క అంటే సొలొమోను చేసిన ప్రార్థన మరి ఇప్పుడు కూడా ఇంకా మనకి అలా ఉంది. కాబట్టి ఈ విధంగా మరి నిజంగా అంత ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు మరి సొలొమోను రాజు ఆ మందిరాన్ని ఆ విధంగా ప్రతిష్ఠించి మరి దావీదుని గురించి మరి దేవుడికి తెలియజేశాడు. తర్వాత మోషే గురించి కూడా ఆ పలకలు ఎవరైతే మోషే ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళందరిని బట్టి కూడా ఇస్తారో మరి నీ వైపు తిరుగుతారో వాళ్ళందరూ కూడా క్షమించి వారికి సహాయం చేయమని చెప్పేసి ఎక్కడికక్కడ మరి సొలొమోను ప్రార్థన చేయడం అనేది మన యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి అనేది మనం కూడా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ప్రతిష్ఠించడానికి ఈ లోకానికి వచ్చారు. మత్తయి సువార్త 17:17 చూస్తే ఒకసారి అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖ పరముల అంటే యోహాను సువార్త 17:17 15 నుంచి చదువుతానండి. నీవు లోకంలో నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయు. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను. మరి దేవుడు చెప్తున్న మాట ఎవరి కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడంటే మన కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆయన ఎందుకు ప్రతిష్ఠ చేసుకున్నాడంటే మనల్ని కూడా ప్రతిష్ఠించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రతిష్ఠించడం కాకుండా మనల్ని కూడా ఆ విధంగా దేవునికి మరి ఆ విధంగా ఎలాంటి ఆయనలాగానే ఉండాలని ఆయన మనల్ని కూడా ప్రతిష్ఠిత చేసుకున్నట్లుగా మనం ఇక్కడ వాక్యం చూస్తున్నాం. అంటే అక్కడ దేవుడు మందిరాన్ని ప్రతిష్ఠిత చేశారు. ఇక్కడ దేవుడు మనల్ని మరి 2 వారాలుగా చెప్పుకుంటున్నాం. మనమే దేవుని ఆలయంగా ఉన్నామని చెప్పుకుంటాం. కాబట్టి మనల్ని దేవుడు ప్రతిష్ఠ చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏంటంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ అంటే సత్యము ఏంటంటే వాక్యమే సత్యం. కాబట్టి ఆ వాక్యంలో మనం నిలబడి దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన కూడా అదే, వాళ్ళని ప్రతిష్ఠ చేయడానికి నేనైతే ఎలాగ ప్రతిష్ఠ చేయబడ్డానో వాళ్ళు కూడా ప్రతిష్ఠ చేయబడాలి అనేది మరి ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చారు. కాబట్టి మన ఈ దేహం అనే దేవాలయాన్ని ఆయన నివాస స్థలంగా కోరుకుంటున్నాడు. ఎందుకంటే అంటే మనలో ఉండడానికి అంటే ఎప్పుడైతే మనలో కూడా మరి అక్కడ అన్నాడు పట్టజాలన దేవుడు, ఆకాశ మహాకాశంలో పట్టజాలన దేవుడు. కానీ ఆ యొక్క మందిరము కానీ మందసం పెట్టినప్పుడు నువ్వు ఎవరైతే ప్రార్థన చేస్తారో విని ఆలకించమన్నప్పుడు మనలో కూడా మరి అలాగే చేస్తున్నాడంటే మనం కూడా మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాలంటే మనం కూడా ఆ విధంగా మరి ఒక స్పెషల్గా ప్రత్యేకించబడిన వారంగా ఆ ప్రతిష్టతను మనం కాపాడుకునే వారంగా ఉండాలని అంటే ప్రతిష్టత కలిగి కాపాడుకునే ముందు ప్రతిష్టత కలిగి ఉండాలని మరి ప్రభు మరి మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ లోకానికి ఆయన వచ్చింది ఎందుకంటే మనం ప్రతిష్ఠ చేయడానికి వచ్చాడు. మరి రోమన్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ నుంచి చూస్తే దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే పెంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడు. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పకెప్పుకుడు. అయితే మృత్యువులో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను నీతి సాధనముగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయరాదు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పాలంటే ప్రత్యేకంగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అనేది మరి పౌలు గారు మరి చక్కగా రాశాడు. మీరు పాప విషయమే మృతులే కానీ దేవుని విషయమై క్రీస్తు చేసినందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోవడం మనమే అంటే దేవుని కృప ఉంది, దేవుడు సహాయం చేస్తాడు. కానీ ముందుగా మనం అనుకోవాలి ఈ పాపంలో నుంచి మనం బయటపడాలి, ఈ యొక్క పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అని
మనకు మనం అనుకుంటేనే తప్ప మనం ఈ యొక్క పరిస్థితుల నుంచి మనం బయటపడం. ఎందుకంటే మీకు మీరే ఎంచుకోండి కాబట్టి శరీర దురాశలు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరం పాపమును ఎలానీయకుడి. ఇవన్నీ కూడా మనకు మనమే చేసుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఎప్పుడంటే మనం ఆశ కలిగి ఉన్నప్పుడు, మనల్ని మనం ప్రత్యేకించుకున్నప్పుడు, మనం దేవుని బిడ్డలుగా నేను నా శరీరము దేవుని ఆలయం అని మనం అనుకున్నప్పుడు, నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను ప్రత్యేకంగా జీవించాలని మనం ఎప్పుడైతే అనుకుని మనం దేవుని మీద ఆధారపడతామో అప్పుడే దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే ఎక్కడికక్కడే చెప్తున్నాడు, మిమ్మల్ని మీరే ఎంచుకోండి, పాపము ఏలనీయకుడి. అంటే ఈ పాపం ఏలనీయొద్దంటే మన మీద పాపం ఏలనీయొద్దంటే దానికి మనమే బాధ్యులం. అంటే మన ప్రవర్తన బట్టి మన పరిస్థితులు బట్టి పాపం ఎందుకు వెలుబడి చేస్తుందంటే మనం అవకాశం ఇస్తే వెలుబడి చేస్తుంది. మనం అవకాశం ఇవ్వకపోతే అది మన దగ్గర రాదు. కాబట్టి ఎక్కడికక్కడ ఇది మనల్ని బట్టే దేవుడు సహాయం దేవుడు మనల్ని ప్రత్యేకపరుస్తాడు. అంటే ఆయన ప్రత్యేకపడతానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ముందుగా మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. నేను దేవుని కుమారుడిని, నేను దేవుని ఎరుగున్నాను కాబట్టి నేను ఇలాంటి తప్పులు చేయకూడదు, నేను ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళకూడదు అనేది ముందుగా మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే దాని గురించి మనం గట్టిగా నిలబడగలుగుతామండి. అంతేకాని దేవుడు సహాయం చేస్తాడు, నేను పాపం చేసినా కానీ దేవుడు క్షమిస్తాడులే అనేది కాదు ఇక్కడ. అందుకని ఎక్కడికక్కడ మనల్ని చెప్తున్నాడు, మీరు ఎలా నీకుడి, మీరు ఇలాంటివి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు మీరే ఎంచుకోండి. అంటే ఇవన్నీ కూడా అంటే మనకి చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు ప్రతిష్టంగా ఉండాలి. అంటే ఏ పాపము కానీ లేకపోతే ఏది కూడా మీ మనసులోకి రానియకుండా జాగ్రత్తగా ఉండని అని మనల్ని ఇక్కడ ఈయన హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మరియు మీ అవయవములు దుర్నీతి సాధనలో పాపం అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీరు అవయవములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి, అయితే సజీవులమని మిమ్మల్ని మీరే దేవుడికి అప్పగించుకోండి. ఇవన్నీ కూడా మనకు మనంగా దేవుని దగ్గరికి వెళ్ళి సరెండర్ అయి మనం చేయాల్సిన పనులండి ఇవన్నీ. అందుకని అన్నాడు, ఎవరైతే పాపము చేసి మరి నీ దగ్గరికి వచ్చి నీ తట్టు తిరిగి నీ చేతులైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని క్షమించమని సొలొమోను ఆ రోజు ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ఈ రోజు కూడా మనల్ని అన్నాడు, మనం కూడా అసలు అవకాశం ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే దేనికి కూడా అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలో ఉన్న వారు కాబట్టి దేవుని కృప మనం వెళ్ళుంటుంది. కాబట్టి మనకు మనమే ఏం చేసుకోవాలంటే ఎప్పుడు కూడా మనకు మనమే మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పౌలు భక్తులు చెప్తున్నాడు. ఎక్కడికక్కడ అవకాశం ఇవ్వద్దు, మీ మీద ఏలనియొద్దు, మీరు దేవుడికి అప్పగించుకోండి. ఎక్కడ కూడా మిమ్మల్ని మరి మీరు దేవునికి అప్పగించుకున్నప్పుడు మీరు మీ అవయవాలు చాలా నీతి సాధనలుగా అప్పగించుకోండి. ఇవన్నీ కూడా ఎందుకు చేద్దామంటే మనమే ప్రత్యేకించగా ఉండాలి. అంటే దేవుడు చేస్తాడు కానీ అంటే మన వాక్యం వింటున్నాం, చదువుతాం కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే 8వ అధ్యాయం 12-13లో కూడా చూస్తే రోమీ రాష్ట్ర పత్రికలోనే, కాబట్టి సహోదర శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరాలకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందరు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదుము. దేవుని ఆత్మచేత అందరూ నడిపించబోతున్న వారందరూ దేవుని కుమారులై ఉండరు. కాబట్టి ఆత్మచేత ఎప్పుడైతే ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించెదరు. ఈ విధంగానే మరి ఎప్పుడు కూడా ఆత్మ మండుచూ ఉండాలండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రార్థన చేత, ఎప్పుడు వాక్యం చేత ఎప్పుడు కూడా మనం మండుతూ ఉంటామో అప్పుడే మరి శరీరాన్ని జయించగలుగుతాం. ఎందుకంటే 2 రోజులు ప్రార్థన చేయకపోతే మనకు తెలియని అవసరం వస్తుంది, ప్రార్థన చేయలేము, తెలియని తప్పులు కూడా అవకాశం ఇచ్చేస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మండుతూ ఉంటేనే మనం ఎప్పుడైతే మండుతూ ఉంటేనే ఆ మంట మనల్ని ఏం చేస్తుందంటే ఇది తప్పు వెళ్ళొద్దని హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన శరీరాన్ని మనం లోపరుచుకోవాలంటే ఆత్మానుసారంగా ఉండాలంటే తప్పకుండా ఎప్పుడు కూడా మన ఆత్మను ఎప్పుడు కూడా మండిస్తూ ఉండాలి. ప్రార్థన విజ్ఞాపనల చేత మరి వాక్యం చేత మనం ఎప్పుడు వాక్యం ధ్యానించడం ద్వారా మరి ప్రార్థన చేయడం వల్ల దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే మనం ఇలాంటి అంటే మరి తప్పులకి చేయకుండా అంటే శరీరానికి మనం అవకాశం ఇవ్వము. లేకపోతే శరీరానికి మనం ఎప్పుడైతే లోబడిపోతామో ఆటోమేటిక్గా ఆత్మ చల్లారిపోయి మనం తప్పు చేయడానికి అంటే ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఎలా జీవిస్తారంటే ఆత్మచేత శరీర క్రియలు చంపబడిన ఎలా జీవించారు. కాబట్టి ఆత్మచేత శరీర క్రియలు చంపితేనే మనం జీవిస్తాం, లేకపోతే మనం ఎలా ఉన్నామంటే చావవలసిన వారు ఎందుకు కానీ. కాబట్టి ఈ విధంగా దేవుడు చెప్తున్న మాట అంటే మరి పౌలు గారు మరి చెప్తున్న మాట ఏంటంటే ఎప్పుడు కూడా ఆత్మను ఎప్పుడు కూడా మండిస్తూ ఉండండి. ఎందుకంటే మనం ప్రతిష్ఠించిన వారము మందిరం ఏ విధంగా అయితే మందిరాన్ని ఎంత స్పెషల్గా మనం చూస్తాము, మందిరానికి వెళ్ళటం అంటే ఎంత స్పెషల్గా మనం వస్తాం, చక్కగా రెడీ అయిపోయి చక్కగా. ఎందుకంటే దేవుని ప్రజెన్స్ అనేది మందిరంలో ఉంటుంది అనేది మనందరూ
అనుకుంటాం కాబట్టి మరి సమయానికి వస్తాము, దేవుని హృదయపూర్వకంగా మనం దేవుని ఆరాధించగలుగుతున్నాము. ఎందుకంటే దేవుని మాటలు మనం వింటాము. ఈ ఈ సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలనే ఆశతో మనం వస్తూ ఉంటాం. మరి అలాగే నిత్యము కూడా మనం అలాగే ఉండాలనేది మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎంత భక్తిగా ఉంటామో మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా అంతే భక్తిగా ఉంటేనే ఆ దేవుని ఆ ప్రజెన్స్ ఎప్పుడు కూడా మన చుట్టూరు మనం ఉన్నప్పుడే మనం దాని నుంచి ఆ యొక్క శరీర మరి ఆశ నుంచి బయటపడగలుగుతామని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మండుచు ఉంటేనే మనం ఎంతసేపు తప్పు చేసి మళ్ళీ వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించు ప్రభు అనే, ఎందుకంటే ఇది చాలాసార్లు మన జీవితంలో మనం జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే అదొక ఫోన్ విషయంలో మాత్రం రోజుకి చూడకూడదు అనుకుంటేనే చూసి ప్రభా క్షమించి అయిపోయిన తర్వాత క్షమించు ప్రభా ఈరోజు తప్పు చేసామనే ఫీలింగ్. నేనే చాలాసార్లు అలాంటి తెలియకుండా వెళ్ళిపోవడం చూసేయడం, మళ్ళీ ప్రభా క్షమించు ప్రభా ఇవి మనకి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కూడా శరీర ఆశలు అంటే జయించగలగాలి అంటే తప్పకుండా మనం దేవునితో ఎప్పుడు కూడా నోట్లో, అందుకనే ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. నోట్లో ఎప్పుడు పాటలు ఉండాలి, దేవుని మాటలు ఉంటాయి. తప్పకుండా వీటి నుంచి మనం బయటపడగలుగుతాం. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూస్తే ప్రియులారా మనము ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుండి మనము పవిత్రంగా చేసుకుందాము. కానీ ఈ వాగ్దానము ఉన్నవి కనుక దేవుని భయముతో, అంటే ఎలాగంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. కాబట్టి ఇది ఎలా చేసుకోవాలంటే దేవుని యందు భయం కలిగి మనం పరిశుద్ధిగా ఉన్నప్పుడు మనం మరి సంపూర్ణంగా దేవునికి లోబడినప్పుడు మరి ఈ యొక్క కల్మషాల నుంచి, ఈ శరీరం నుంచి మరి ఆత్మ ఏదైతే మనం చెడు ఆలోచనలు కానీ శరీర విషయంలో కానీ మనం బయటపడగాలంటే దేవుని యందు భయం కలిగి భయభక్తులతో ఉన్నప్పుడు, అంటే దేవుడు చూస్తున్నాడు చేస్తున్నాడు అనే భయం కలిగి ఉన్నప్పుడే మనం ఇలాంటివన్నీ కూడా మనం జయించగలుగుతాము. కాకపోతే మనం పవిత్రులుగా ఉంటామని మరి ఇక్కడ కూడా మరి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి దేవుని యందు భయం కలగాలి. ముందుగా మన దేవుడికి నీతి సాధనాలుగా మనం అప్పగించుకోవాలి. మరి ఎక్కడికక్కడే మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం చేస్తేనే మనం ఆ యొక్క పరిశుద్ధతను, ఆ యొక్క ప్రతిష్టతను కాపాడుకోగలుగుతామని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం కూడా చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోలేను. కాబట్టి ఇక్కడ కూడా మరి ఎక్కడ చెప్పినా కానీ మరి రాసేది ఏంటంటే ఏదైనా కానీ పాత స్వభావాన్ని వదులుకోవాలి. ఎక్కడికక్కడే నీతి సాధనంగా మనం అప్పగించుకోవాలి. మనం చావాల్సిన వారు ఉన్నాము, కానీ జీవించాలంటే ఆత్మను ఇప్పుడు కూడా మరి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు కూడా మరి ఇక్కడ కూడా చెప్తున్న వాడంటే, నువ్వు మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన నీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తావృత్తి యందు నూతనపరచబడిన వారి నీతి యథార్థములు భక్తి గలవారే దేవుని పోలిక సృష్టించబడి నవీన స్వభావమును ధరించుకోండి. కాబట్టి కొత్త స్వభావం అంటే దేవుని మనం ధరించుకోవాలి. దేవుని స్వభావాన్ని ఆయన స్వభావాన్ని మనం ధరించుకున్న వారం అయితే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడని మనందరం కూడా మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇది దేవుడు మనల్ని ఎంతగా ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నాడంటే, మందిరం యొక్క ప్రతిష్టతను మనం ఎంతగా గౌరవిస్తున్నామో, మందిరానికి రావాలని మనం ఎంతగా ఆశపడుతున్నామో అలాంటి ప్రతిష్ట దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నాడు అనేది ఈ యొక్క అధ్యాయంలో మనకి అర్థమవుతుంది. ఎందుకంటే సొలొమోను ఎంత జ్ఞానం గలవాడు అనేది మనకి ఇక్కడ ఎంతగా మరి దేవుని యందు భయం అక్కడ అప్పటి వరకు అయితే, తర్వాత విషయం ఏంటి అనేది తర్వాత పక్కన పెడితే ఈ యొక్క అధ్యాయం వరకు కూడా ఎంత భయభక్తులు కలిగి ఆ మందిరాన్ని ప్రతిష్ఠించడానికి ఆయన ఎంత శ్రద్ధగా ఉన్నాడు, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని పట్ల మరి చక్కగా మరి దావీదు గురించి కృతజ్ఞతలు చెల్లించాడు, మోషే గురించి చెల్లించాడు. తర్వాత వాళ్ళందరి గురించి కూడా, అక్కడ ఉన్న జనాల గురించి కూడా మరి చక్కగా ప్రార్థన చేశాడు. వీళ్ళందరూ కూడా నీ దగ్గరికి వస్తే నువ్వు క్షమించు ప్రభువా, నీ తట్టు తిరిగితే నువ్వు క్షమించు ప్రభువా అని ఎంత చక్కగా ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని వైపు తిరిగితే మరి తప్పకుండా దేవుడు అన్నాడు, మీరు మరి దుర్నీతుల నుంచి మరి బయటకు వచ్చి దేవుని ఎప్పుడైతే మనం దేవుని తట్టు తిరుగుతామో అప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే మాట అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు పాటించాలి. మరి దేవుని వైపు తిరిగి ఎప్పుడైతే మనం యొక్క పాత స్వభావాన్ని వదిలి కొత్త స్వభావాన్ని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో
దేవుడికి కుమారులై ఉంటారని చెప్పేసి మరి అప్పటికి ఇప్పటికి కూడా చెప్తున్న మాట ఒకే మాట. కాబట్టి దేవుని వైపు తిరగడానికి మనం ఆయన మందిరాలుగా మనం ప్రతిష్ఠించుకోవాలి, మనం ప్రత్యేకంగా ఉండాలని ప్రభు ఎప్పటికప్పుడే మనల్ని కోరుకుంటూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14లో కూడా చూస్తే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు వేరు ఏదైనాను ముంచి కలవరపరచడం వలన అనేకులు పవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పాపను వదిలివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండనేమో అనియు జాగ్రత్తగా చూసుకుంది. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి అన్యులు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విస్తరింపబడినని కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు సమాధానము, అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించాలంట. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువుని చూడడు. కాబట్టి ప్రభువుని చూడాలి, ప్రభు మాటలు మన హృదయంలో ఉండాలి, నిలవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనలో ఉండాలంటే మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకే అంటాడు మన వాక్యము మరి 4 విధాలుగా ఎలా విభజించబడిందంటే దున్నిన నేల ఉన్నప్పుడే మరి విత్తనాలు మొలకెత్తుతాయి. మరి మొలలో పడినా రోడ్డు మీద పడినా మరి ఎక్కడున్నా కానీ అవి మొలకెత్తవు. సరిగ్గా దున్నకపోయినా కానీ అవి సరైన పంటకు రాదు. కానీ మంచి పంట కొయ్యాలంటే అంటే మన హృదయం చక్కగా దున్నిన నేలలాగా మరి ఉన్నప్పుడే మనం ఎందుకంటే వాక్యం కూడా మనలోకి ఉండి మనం కూడా మరి దేవుల్లో ఎదగాలి అంటే మన హృదయం కూడా సంసిద్ధత కలిగి దేవుని వాక్యం మీద ఉన్నప్పుడే ఆ దేవుని వాక్యం మనలోకి వెళ్తుంది. వాక్యమే మనల్ని ఏం చేస్తుంది అంటే వాక్యం మనకు ఒక టాబ్లెట్ లాగా పనిచేసి వాక్యం మనల్ని సరిచేసి మనల్ని నడిపిస్తుంది. వాక్యం వినంగానే మనలో అందుకనే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోవడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటాం ఇక్కడ అన్నాడు పరిశుద్ధత లేకుండా ఎప్పుడు కూడా మరి దేవుని చూడరు అనేది మరి వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఆ పరిశుద్ధతను మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. మరి ఇక్కడ చూస్తే ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని హక్కును అమ్మువేసిన ఏసావు వంటి భక్షమైన వ్యభిచారంటే ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఈ విషయం ఎందుకంటే ఒక్కసారి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, తర్వాత మరి అది యాకోబుకి అది మోసకరంగా వెళ్ళింది అనుకుంటారు. కానీ ఆల్రెడీ ఆయన అమ్మేసుకున్న విషయాన్ని మర్చిపోయి నేనే జ్యేష్ఠుడు అనుకుంటున్నాడు. కానీ ఆల్రెడీ అమ్ముకున్న పరిస్థితి మనకి ఇక్కడ తర్వాత మనం చూస్తాం. కాబట్టి అనుకున్న తర్వాత ఆయన ఏమన్నాడు, తర్వాత ఏసావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దాని కొరకు శ్రద్ధగా వెతికినాను, మారు మనసు పొందని అవకాశం దొరక విసర్జింపబడినాను. కాబట్టి తర్వాత ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా ఏమైందంటే తర్వాత శ్రద్ధతో వెతికినాను మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా పోయిందంట. కాబట్టి అలాంటిది మనం వదులుకున్నామేమో, అలాంటి పరిస్థితులను మనం కాపాడలేక మరి ఏసావు ఏ విధంగా అయితే జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు ఆ సమయంలో ఓర్చుకోలేకపోయాడు ఆకలిని. కాబట్టి ఆ ఆకలిని ఓర్చుకోలేక జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. మరి తర్వాత అతను ఏమైపోయాడంటే ఎంత శ్రద్ధగా మరి ఆశీర్వాదం కొరకు ఎంతగా వెతికినాను మరి ఆయనకు దొరకలేదంట. ఆయన ఏమైపోయాడు మారు మనసు పొందని అవకాశం దొరక విసర్జింపబడినని మీరు ఎరుగుతుంది. కాబట్టి ఏసావు ఏమైపోయాడో మనందరికీ తెలుసు. కాబట్టి అంటే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్క పూటకు ఆకలి తట్టుకోలేక ఈయన అనుకున్నాడు. కాబట్టి మనం కూడా ఒక క్షణం మనం చేసే దాని గురించి మనం ఏమేమి కోల్పోతాము అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకొని దాని నుంచి మన ఆ పరిశుద్ధత, ఎందుకంటే దేవుణ్ణి చూడాలంటే ఆ పరిశుద్ధత అనేది మనలో ఉండాలి. ఆ పరిశుద్ధత ఉంటేనే మనం దేవుణ్ణి చూడగలుగుతాం, దేవుని స్వరం వినగలుగుతాము. కాబట్టి ఆ విధంగా మనల్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుడు ప్రతిష్ఠితానికి లోకానికి వచ్చినప్పుడు మనం కూడా మరి దేవుని చెప్పే మాటలు విని ఆయన ప్రకారం మనం నడిచినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని మరి ఆయన పరిశుద్ధిలో కాకుండా ఆయన కుమారులుగా కూడా తీరుస్తానని వాక్యం సెలవిస్తుంది. తర్వాత 1 పేతురు రాసిన పత్రిక 1:14 నుంచి చూస్తే నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉంటే వ్రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉంటుడి. కాబట్టి ఏ విధంగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్నాడు
కనుక మీరును పరిశుద్ధుడై ఉండుడి. కాబట్టి మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ముందుగా అందుకని అంటున్నారు, ముందుగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలని మత్తయి సువార్తలో ఉంటుంది. కాబట్టి ఆయన ఎంత పరిశుద్ధత కలిగి ఉంటుందంటే ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే ఆయన పరిశుద్ధత మనకు కనపడుతుంది. కాబట్టి ఆయన రాజ్యం మనం వెతికితే తప్పకుండా ఆయన రాజ్యంలో మనం ఉండాలి, ఆ దేవుణ్ణి మనం చూడాలి, దేవునితో మనం ఉండాలి అని మనం ఎప్పుడైతే హృదయంలో గట్టిగా అనుకుంటామో మరి ఆయన రాజ్యంలో మనం వెతికినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా ఈ లోకం అంతా కూడా మనకి అది ఒక అసహ్యంగా కనబడతా ఉంటుంది. ఈ లోకం అంతా కూడా ఇది ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలే అన్న ఇది ఉంటుంది. కాబట్టి దేవునితో మనం ప్రయాణం చేయాలి, దేవునితో మనం సహవాసం చేసి దేవునితో మనం కలిసి ఉండాలంటే వీటన్నింటినీ కూడా అన్నాడు, అజ్ఞాన దశలో మీకుండిన ఆశల్లో అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధులు కనుక మీరున్న సమస్త ప్రవర్తన ఎంతో పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి సమస్త ప్రవర్తనలో అంటే మాటలో కానీ ఆలోచనలో కానీ నడకలో కానీ ఎక్కడైనా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలని మరి ఇక్కడ మన పేతురు గారు కూడా చక్కగా రాస్తారు. ప్రతి ఒక్కరు కూడా మరి అదే మాట మనకు రిపీట్ అవుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా అదే మాట, పరిశుద్ధంగా ఉండండి, ఎందుకంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకంటే మీకున్న పాత అలవాట్లన్నీ మానుకొని మరి కొత్తగా దేవునిలో మరి జన్మించి నూతనంగా మరి ఆ విధంగా మన ప్రవర్తన మార్చుకోండి అని ఎక్కడ చూసినా కానీ అయ్యే మాటలు మనకు కనపడుతున్నాయి. అంటే దేవుడు ఎన్నిసార్లు ఎవరితో చెప్పినా కానీ పదే పదే అయ్యే మాటలు చెప్తాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని జాగ్రత్తగా కాచుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని ప్రతిష్ఠించడానికి ఈ లోకానికి వచ్చారు. నేను మీ దేహము దేవుని ఆలయమైనది కాబట్టి ఆలయంలో నన్ను ప్రతిష్ఠించుకోండి, నేను ప్రతిష్ఠించబడతాను మీ దగ్గరికి వచ్చానని మరి దేవుడు ఇంత చక్కగా మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో మరి దేవునికి ఆలయంగా మనం ఉన్నామా, దేవుడు మనలో ఉండేలాగా మనం ఉన్నామా, ఆ ప్రతిష్ఠితను దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు కాబట్టి ఆ పరిశుద్ధతను మనం కాపాడుకునే దేవునికి మరి మనం నిలయంగా ఉన్నామనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఒకసారి ఆలోచించుకుని మరి ఆ యొక్క నీతి సాధనంగా మనం దేవునికి మన అవయవాలను నీతి సాధనంగా దేవునికి అప్పగించాలని మరి ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి సొలొమోను చేసిన ప్రార్థన మరి ఆ రోజు మరి మందిరం గురించి మరి ఎంతగా మరి ప్రలాపించాడో మరి ఈ రోజు కూడా మరి అలాగే ఆ మందిరం యొక్క విశిష్టత, ఆ యొక్క ప్రాముఖ్యత అనేది ఈ రోజు కూడా అలానే ఉంది. కాబట్టి దేవుడు ఎంత జ్ఞానము, ఎంత అభిషేకం మరి ఆయనకి ఇచ్చాడో మరి ఈ రోజు మనకు అర్థమవుతుంది. నిజంగా మరి సొలొమోనుకి ఎంత అభిషేకమో, అలా ఎవరికి లేని అభిషేకము, ఎవరికి లేని జ్ఞానం, వివేచన మరి నిజంగా సొలొమోనుకి ఇచ్చి దేవుడు ఆశీర్వదించిన విధానం ఈ యొక్క మరి ఆయనకు మందిరం కట్టడం గురించి కానీ ఆయన నగరం కట్టడం గురించి కానీ మనం చదువుతున్నప్పుడు నిజంగా అది ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో మరి అది నిజంగా అది దావీదుని బట్టి ఆశీర్వదించాడు. తర్వాత కానీ ఆయన కూడా మరి ఇప్పటి వరకు అయితే చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనల్ని కూడా దేవుడు ప్రతిష్ఠానికి వచ్చాడు కాబట్టి మనం కూడా ఆ యొక్క ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకొని దేవునికి ప్రతిష్ఠిత వారంగా ఉండాలని ప్రభు పేరు కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించుగాక.